అందరికీ నమస్తే. ఈ సండే మొత్తం బీఆర్ఎస్ 25 సంవత్సరాల సభ బజ్ అంటారు చూడండి. అంటే ఇలా ఏమీ లేదు, ఇంకా వేరే పొలిటికల్ యాక్టివిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు నిమ్మలంగా ఉండిపోయినరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా జపాన్ పోయి ఇచ్చిండ్రు. తర్వాత 2 రోజులు ఆ సమ్మిట్ అని చెప్పేసి ఏదో కార్యక్రమం చేసుకున్నారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఇక మిగతా వాళ్ళు కూడా ఎవరి తిప్పలాలు చూస్తున్నారు ఏమవుతుందా అని. కానీ మొత్తం తెలంగాణ అంతా కూడా బీఆర్ఎస్ సభ గురించిన చర్చ, బీఆర్ఎస్ సభ ఇంకా కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాని గురించి చర్చ అదంతా నడుస్తూ ఉంది. అసలు దీని గురించి అయితే ఈ సభను ఇప్పటికీ ఇంకా అడ్డుకుంటారా? రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ సభను ఏమైనా అడ్డుకుంటారా? ఎందుకంటే వాళ్ళ వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ టీవీ ఛానల్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన టీవీ ఛానల్స్ కానీ అవన్నీ కూడా స్టార్ట్ చేసినాయి అనమాట. ఒక పక్క పోలీసులు, ఒక పక్క ఆర్టీఏ, ఇట్లా రకరకాల అడ్డంకులు చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏమేం చేస్తున్నారు. నిజంగానే కేసీఆర్ సభను అడ్డుకుంటారా? కేసీఆర్ని అడ్డుకుంటారా? ఈ ఇష్యూ మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డైరెక్ట్గా వీడియోలోకి పోదాం. ఇది చూస్తే ఇక్కడ ఫేక్ అని పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది TV5కి సంబంధించిన పోస్టర్. ఏమనుంది? పెహల్గావ్ దాడి నేపథ్యంలో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ రజోత్సవం వాయిదా. అక్కడ పెహల్గాంలో జరిగింది, మీకు తెలుసు కదా, అందరం బాధపడుతున్నాం దాని గురించి. అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ సభ వాయిదా పడ్డది అని, అంటే జనాలు రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం అనమాట. జనాలను రాకుండా సభ వాయిదా పడ్డదంట అని ఫేక్ ప్రచారం. ఇదంతా TV5 వాళ్ళు వేయలే, కాంగ్రెస్ వాళ్ళు వేసారు. కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో తయారు చేసిన పోస్టులు ఇవి. ఇంకొక పోస్ట్ ఉంటుంది NTV, ఇది కూడా అంతే. నేపథ్యంలో బీఆర్ఎస్ సభ రద్దు అంటే ఇట్లాంటి రాంగ్ ఫేక్ ప్రచారం చేయడంతో జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అనమాట. జనాలను కన్ఫ్యూజ్ చేసి అటువైపు పోకుండా, మీటింగ్ సైడ్ పోకుండా, వాళ్ళేమో 10 లక్షల మందికి ఏర్పాట్లు చేసిరాడ. నేనే చెప్పారు కదా, వాళ్ళు కుర్చీలు, లేకపోతే ఒక 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 2000 మంది వాలంటీర్లు, పార్కింగ్ వాలంటీర్లు, రకరకాలుగా ఏర్పాట్లు. ఒక పెద్ద సభ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తారు ఆ ఏర్పాట్లు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు సభ రద్దు అని. యాక్చువల్ నిజానికి చాలామంది ఇప్పటి కూడా నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో కాంగ్రెస్ హ్యాండిల్స్ అంతా కూడా ఏం నడుపుతున్నాయంటే, అంత పెద్ద మారణ హోమం జరిగితే, మన ఇండియన్స్ 26 మంది చచ్చిపోతే, చంపేస్తే ముష్కరులు వచ్చి, వాళ్ళు మా టెర్రరిస్టులు చచ్చిపోతే కేసీఆర్ ఈ సభ ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది, ఎట్లా పెడతారు కేసీఆర్ సభ అని మాట్లాడుతున్నారు, అని పెడుతున్నారు. వాళ్ళు పోస్టులు చేస్తూ ఉన్నారు. మానవత్వం లేదు కేసీఆర్ కదా ఇదని. ఇంకా మనం ఇంతకు మించి చెప్పాల్సిన అవసరమే ఉంటుంది. రాహుల్ గాంధీ నిన్ననే హైదరాబాద్కి వచ్చి ఒక సమ్మిట్ అని చెప్పేసి దాదాపు 3-4 గంటలు ఈయనే పార్టిసిపేట్ చేసి పోయిండు. ఈడ వాళ్ళ పార్టీ లీడర్తో నవ్వుతూ తూలుతూ మంచిగా మాట్లాడుకుంటూ పోయిండు. మోడీ వచ్చేసి మరుసటి రోజే, అది జరిగిన మరుసటి రోజే బీహార్లో ప్రచారం సభలో పాల్గొన్నారు. పక్కన నితీష్ ఉన్నాడు, ఈ పక్క నితీష్ కుమార్ సీఎం, ఈ పక్క మోడీ గారు ఉన్నారు. ఇద్దరు ఇకలు పక్కపక్కలు నవ్వుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి లేని రూల్స్ కేసీఆర్ సభకేనా అని బీఆర్ఎస్ సోషల్ మీడియానేమో కౌంటర్ చేస్తుంది దాన్ని. అట్లా పెడతారు మీరు, మాకు తెలిసి ఏం చేయాలో అని బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే సభ రద్దయింది అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది కాంగ్రెస్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఇది ఏ ఛానల్లో మీకు తెలుసు కదా, ఏ ఛానల్ వచ్చిందో ఇది. 1200 కోట్లతో సభ పెడుతున్నావు, ఆ పైసలని ఎక్కడివి? కేసీఆర్ని ప్రశ్నించిన పరకాల ఎవరో తెలుసు కదా. పరకాల ఎవరనంటే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ఈయన ఏం చేసిండు? ఈ సభ ఎక్కడి, పైసలు ఎక్కడని పెట్టిండు. ఇక ఈ కామెంట్ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. కానీ 150 సంవత్సరాల కాంగ్రెస్, ఈయన కూడా బాగానే ఏజ్ ఉంటుంది, పెద్ద మనిషి. ఈయన కూడా 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఈయన తెలియదు రాజకీయ పార్టీలు ఎట్లా పెడతాయి? విరాళాలు సేకరించి పెడతాయి, లేకపోతే సొంత పార్టీ ఫండ్కి వెళ్ళి పెడతాయి. ఒక సభ పెడితే ఎంత ఖర్చు అవుతుంది తెలియదా? 1200 కోట్ల రూపాయలంట. 1200 కోట్లతో సభ, 1200 కోట్లు పెడతారు ఆ సభకి. ఎవడన్నా వాళ్ళ పార్టీ ఫండే 1000 కోట్లు, వాళ్ళ దగ్గర ఉన్న పార్టీ ఫండ్ 1000 కోట్లు, బీఆర్ఎస్ పార్టీ ఫండ్. 1200 కోట్లు పెడతారు ఆ సభ. ఇంత పెద్ద సభ పెడితే 1200 కోట్లు అవుతుంది. నాకు తెలిసి 1200 కోట్లతోన ఒక 3-4 కోట్లతోన జనాభా, 3 కోట్ల జనాభా తెలంగాణ మొత్తాన్ని ఒక దగ్గర పెడితే అవుతుందేమో సభ. దీని కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను స్క్రీన్ షాట్ తీసినా కానీ ఆ వీడియో చూస్తే చూడండి ఎక్కడన్నా. దీని కింద కామెంట్స్ కనుక చూస్తే ఇక ప్రకాష్ రెడ్డి ఎవరికి కనబడకుండా బెటర్. అంత దారుణమైన కామెంట్లు పెడతారు జనం. నీకు అది లేదా, ఇది లేదా, ఇంత ఏజ్ వచ్చింది, నీకు తెలియదా, ఇట్లా పెడతారు. నిజంగా కూడా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన నీకు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగిండు ఆయన. అడుగుతారు చాలామంది. ఎందుకంటే ఈయన ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు కాదు కదా, అంతకు 3 4 5 ఖర్చు పెడితే గెలిచిర్రు. ఎలక్షన్స్లో అందరూ అదే పని చేస్తారు కదా, ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు ఖర్చు పెట్టే గెలవాలి. మరి ఆ డబ్బులు ఎక్కడ నడుతున్నారు?
అసలు కాంగ్రెస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది మొన్న ఎలక్షన్స్లో ఎన్ని బహిరంగ సభలు పెట్టింది రాహుల్ గాంధీ వచ్చిన అవన్నీ ఎక్కడి పైసలు ఎట్లా ఉంటాయి రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయంటే విరాళాలు రకరకాల మార్గాలు రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటుంది దానికి ఈయన ఈ పోస్ట్ పెట్టండి ఈ పోస్ట్ మీద కామెంట్లు చదువుకుంటే పెట్టారు ఆయన కామెంట్ని చదువుకుని పెట్టారు ఇంకో అతను ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకులు నరాలు దిగుతాయి ఈయన పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏం కాదు ఏడ సభ పెట్టినప్పుడు కూడా కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ భువనగిరిలో ఇంకా మా ఎంపీ ఎవరు అని అడిగే వాళ్ళు ఉన్నారు ఈయన గుర్తుపడ్డారు కొంచెం రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకులు నరాలు దిగుతాయి ఈయన ఏ మీటింగ్ పెట్టింది లేదు నరాలు దిగింది లేదు మరి రాహుల్ గాంధీ పెట్టినప్పుడు ఎంతమంది నరాలు దిగినాయో రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అందులో ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు కానీ బీఆర్ఎస్ వరంగల్ సభ ఏర్పాటు చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయంట కళ్ళు చెదురుతున్నాయి కాదు కళ్ళు మండుతున్నాయేమో బహుశా పెట్టుకోండి మీదేం పోయింది హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన అదనపు పౌరుల కమిషన్ సొమ్మ ఈ 16 నెలల 18 నెలల ఒక్కొక్క బిల్డర్ను కదిలిస్తే తెలుస్తుంది కన్నీళ్ళే స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసిర్రు ప్రబుద్ధులు వీళ్ళే అదంతా వస్తుంది టైం వచ్చినప్పుడు వస్తుంది ఇక ఇట్లాంటి కామెంట్స్ అదే ఎటు తిరిగి దీన్ని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ సభను కానీ ఏం చేయాలని అర్థమైతే లేదు అది ప్రాబ్లం ఇక్కడ ఆడ సభ దగ్గర చూస్తేనేమో ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇక్కడ నుంచి 2-3 బస్సుల్లో మీడియా అంతా పోయింది స్టేట్ మీడియా మొత్తం అందరు రిపోర్టర్లు అందరూ తీసుకుపోయారు నాతో కలిసి పనిచేసిన రిపోర్టర్లు చాలామంది పోయినారు వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు సభ సరౌండింగ్లో ఒక 70,000 మంది ఉంటారంట ఇప్పుడు ఈ క్షణంలో ఈ ఎండల సభ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ఇక్కడ నుంచి 5 గంటలకు పోతాడు ఆడికి పోయే వరకు 6 అవుతుంది గంట ఈజీగా గంట పడుతుంది వాళ్ళ కార్కు గంటంబావు ఆ మీటింగ్ కోసం ఇప్పుడు 70,000 మంది ఉన్నారంట సభలో ఇదంతా ఎవరు పుణ్యం అంటే వీళ్ళ పుణ్యమే ఇట్లా పిసికి ఏదో అనుకుంటారు దాన్ని లాస్ట్గా ఏదో అవుతుంది ఇప్పుడు బస్సులు పోతున్నాయి కదా ప్రతి గల్లీల నుంచి పోయినరు అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఆక్రోషంతో పోయిన చాలామంది ఆక్రోషం మేము తప్పు చేసినాం వీళ్ళని గెలిపించి ఏం చేయలేము మాకు అంత ఆక్రోషం జనాలలో అది ఎందుకనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి సర్వేలు చేసుకుంటారు వాళ్ళకి మస్తు టీం ఉంది సునీల్ కనుగోలు ఆ కొనుగోలు ఈ కనుగోలు అందరూ ఉన్నారు వాళ్ళు సర్వేలు చేసుకుంటారు ఎందుకో కానీ జనం అయితే చాలామంది జగిత్యాల దగ్గర ఈ మొత్తం ఇక్కడ ఉప్పల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఉప్పల్ నుంచి మొత్తం హైవే ఇక జనగాం హైవే మొత్తం అక్కడి నుంచి పోవాలి ఆడికి మొత్తం రోడ్ అంతా బిజీ బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది జోష్లో ఉంటారు మల్లారెడ్డి సంగతి తెలుసు కదా మల్లారెడ్డి డ్యాన్స్ చూడండి ఒక సెకండ్ జనగాంకు యువతల ఒక 3-4 చెక్ పోస్టులు ఆర్టీఓలు పోలీసు వాళ్ళు మొత్తం ఆపి చెక్ చేస్తున్నారంట ఈ ప్రైవేట్ బస్సులు అంతమంది జారగొట్టాలి ఆడకంటే ఆర్టీసీ బస్సులు ఒకటే కాదు కదా ప్రైవేట్ స్కూల్ బస్సులు పోతుంటే స్కూల్ బస్సులను ఆపి చెక్ చేసి కేసులు పెడుతున్నాడు దాని మీద ఎందుకు కేసులు పెడుతున్నారంటే మీరు ప్రైవేట్ బస్సు దీనికి టీఆర్ఎస్ జెండా ఎట్లా పెడతారు దీనికి స్టిక్కర్ ఎట్లా వేస్తారు అని చెప్పి ఆపి కేసులు పెడుతున్నాడు పొలిటికల్ పార్టీలు రెగ్యులర్గా వేసే పని అది ఇక నిన్నమొన్న ఇటుకెళ్ళి ఫ్లెక్సీలు పెడితే హైదరాబాద్ వచ్చి పికప్ అయ్యే సంగతి తెలుసు హైదరాబాద్లో బయట మున్సిపాలిటీలు ఓడవిక్కింది తెలుసు ఇక గోడలకు రాస్తే గోడల మీద సున్నం వేయించుకొని వాళ్ళ ముఖాలు ఫోటోలు వేయించుకున్న సంగతి కూడా తెలుసు ఇన్ని కథలు పడితే ఆ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది రేవంత్ రెడ్డి ఎమ్మడి గ్రాండ్ సక్సెస్ చేస్తారు అడుకోవడం కాదు వీళ్ళు ఎంత ప్రెషర్ పెడితే ఎక్కడైనా సరే ప్రెషర్ బిల్డప్ చేసినప్పుడు అంటారు చూడు పిల్లిని రూమ్లో వేసి కొడితే పుల్ అవుతుందని అట్లా వీళ్ళు ఎంత ప్రెషర్ బిల్డప్ చేస్తే సభ అంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఆ సంగతి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు ఆయన ఇట్లాంటి దాంట్లో బాగా ముదిరే కానీ కొన్నిసార్లు ఉంటుంది కదా మనం డైజిన్ ట్యాబ్లెట్ వేసుకున్న అరగకపోతే మనం చేసేది ఏమి ఉండదు నడవని ఆ సభ ఏం మాట్లాడుతాడో మాట్లాడిన తర్వాత మీరు దానికన్నా ఇంకా హై స్పీచ్ ఇంకా డబల్ పవర్తో స్పీచ్ ఇచ్చిర్రు అనుకో అప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు కేసీఆర్ చెప్పింది కరెక్టా రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ ఈ సభకు భారీగా జనం వస్తున్నారంటే మాత్రం 100% గవర్నమెంట్ ఫెయిల్యూర్ దీనిలో ఏం డౌట్ లేదు అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు అందుకే కాంగ్రెస్ వాళ్ళకి వస్తే మౌనంగా నిమ్మలంగా ఇంట్లో ఏసీల కింద ఉంటే బెటర్ ఈ సభ అయిపోయే వరకు తర్వాత మాట్లాడుకోవచ్చు మీరు చాలా గ్రౌండ్ కేసీఆర్ ఇవాళ సభ పెట్టిపోయినాక మళ్ళీ రేపేం రాడు కదా మీరు మస్తు మాట్లాడవచ్చు కానీ ఏదో ఆ సభను అడ్డుకుంటాం అన్న ఒక ఫీల్
తమ టీవీ ఛానళ్ళ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా మేము అడ్డుకుంటాం, ఇంకా ఎవరు పోవద్దు. నిన్నమోన ఇంకా విచిత్ర సంఘటనలు జరిగినాయి. ఒక ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు, ఆ సభకి ఎవరు పోవద్దని. ఇంకో ఆయనతో ఎవరితో ప్రెస్ మీట్ ఇప్పిస్తారు, ఆ సభకి ఎవరు పోకండి అని. మీరు పోకుండా అంటే ఆగుతుందా? అది ఆగుతుందా? కాంగ్రెస్ సభకు రాకుండా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటే ఆగుతుందా? ఆగదు. కాంగ్రెస్ సభకు వచ్చేస్తారు, కాంగ్రెస్కి వస్తారు, బీఆర్ఎస్ సభకు వస్తారు, బీఆర్ఎస్ వస్తారు, బీజేపీ సభకు వస్తారు, బీజేపీ కూడా వస్తారు. ఎవరు ఆపితే ఆగే వ్యవస్థ కాదు ఇది. ఎవరెవరికి కంట్రోల్ చేసే పరిస్థితి. మన ఇంట్లోనే నువ్వు ఓకరా భయ అంటే ఆగరు, నువ్వు అటు ఓకని అంటే అటే పోతారు. అట్లా ఉన్నది. పోవద్దు అని సోషల్ మీడియా పోస్టులు పెడుతుండ్రు. ఎనీవే కేసీఆర్ సభను రేవంత్ రెడ్డి గారు అడ్డుకోలేరు, ఏం చేయలేరు. కానీ ఏదో చేద్దామన్న ఒక జీల్ అయితే కనబడుతుంది. ఆయనకి ఏముందో కానీ ఆయన కింద ఉండే తోకలు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డికి ఏం కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కానీ ఆయన కింద ఉండే తోక లీడర్లు ఉంటారు కదా, వాళ్ళంతా ఎట్లా ఇట్లా ఇదేంది. ఇక చూద్దాం. సభకు ఇంకా కొద్ది గంటల టైం మిగిలింది, ఏం జరుగుతుందో చూద్దాం మనం. సభ అయిపోయిన తర్వాత కాంగ్రెస్లో రెస్పాన్సిబుల్ ఉంటుంది, అప్పుడుగా మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.